జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి శ్యామ అంతలా ఆలోచిస్తున్నావు? దేని గురించి? కృష్ణ తులసి గురించండి. రోజు మనం ఏదో ఒక అబద్ధం చెప్పి ఉద్యోగానికి వెళ్లాల్సి వస్తుంది. ఇలా అత్తయ్య గారి వాళ్లను మోసం చేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఆ గురువమ్మ అప్పు నేను తీరుస్తానని చెప్పాను. నువ్వే వినట్లేదు. నీ అత్తింటి సొమ్ముతో పుట్టింటి అప్పు తీర్చను అన్నావు. నీ సంపాదనతోనే వాళ్ళ అప్పు తీరుస్తానన్నావు. నీ ఆలోచన మంచిదే, నీ నిర్ణయము మంచిదే. చేస్తున్నది మంచి పని అయినప్పుడు ఇలా అబద్ధాలు చెప్పడంలో తప్పులే శ్యామ. నిజం చెప్పి ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం కన్నా అబద్ధం చెప్పి వాళ్ళకి ఆ బాధ కలగకుండా చేయడం మంచిదే కదా. నిజమే అఖిల్ బాబు, కానీ ఐశ్వర్య అక్కకి మన మీద ఏదో అనుమానం వచ్చింది. మనం ఎక్కడికో వెళ్తున్నామని వాళ్లకు చెప్పకుండా ఏదో చేస్తున్నామని అక్కకు అర్థమైంది. అది తెలుసుకోవడానికి అక్క చాలా ప్రయత్నాలు చేస్తుంది. అదే నాకు భయంగా ఉంది అఖిల్ బాబు. చేని శ్యామ, ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో చేని. వదిన ఎన్ని ప్రయత్నాలు చేసినా విషయం ఆవిడికి తెలియకుండా జాగ్రత్త పడదాం. ఇంటి కోడలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉద్యోగం చేయడం అంటే అంత తేలిక కాదు కదా. ఎవ్వరికీ అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే దొరికిపోతాం. అదే నా భయం అఖిల్ బాబు. దినదిన గండం నూరేళ్ల ఆయుషులా ఇలా ఎంతకాలం? తాతయ్య గారు వచ్చి మమ్మీకి నిజం చెప్పే వరకు ఇలా చేయక తప్పదు శ్యామ. శ్యామ, రేపు ఇంత ఎర్లీగా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇవ్వాలంటే జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాలి కాబట్టి ఎర్లీగా వెళ్ళాం. రేపటి నుంచి కరెక్ట్ టైంకి వెళ్ళొచ్చు. అలాగే అఖిల్ బాబు, కానీ ఎలా వెళ్ళాలి? ఇంట్లో ఏం చెప్పి వెళ్ళాలి? ఇవాళ అంటే గుడికి వెళ్తున్నామని చెప్పి వెళ్ళాం. రేపేం చెప్తాము? ఒక పని చేద్దాం. ఏంటది? ఓకేనా? అలాగే అఖిల్ బాబు, మీరు చెప్పినట్టే చేద్దాం. ఓకే, రేపటి గురించి ఆలోచించకుండా ఏం టెన్షన్ పడకుండా హ్యాపీగా పడుకో. అలాగే అఖిల్ బాబు. గుడ్ నైట్. గుడ్ నైట్. మీలాంటి మంచి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం అఖిల్ బాబు. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.